నమస్కారం. అండ్ ముందుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మన ప్రేక్షకులందరికీ టు ఆల్ ది విమెన్ వెరీ హ్యాపీ విమెన్స్ డే. ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ డే. 6th of March నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజు పంచమి రిలీజ్ చేశారు. పంచమి అనే చిత్రం ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. హిట్, ఫ్లాప్, సక్సెస్ ఇవన్నిటికీ నిజంగా ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ టోటలీ ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ రియలీ డోంట్ మ్యాటర్ ఫర్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ఆడియన్స్ నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్లో ఎంత ఆనెస్ట్గా చెప్పుకున్నానో మూవీ గురించి, అదే పద్ధతిగా ఆడియన్స్ కూడా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్, కేవలం సింగిల్ క్యారెక్టర్తో వచ్చిన చిత్రాన్ని ప్రేక్షకులు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆదరించకపోతే దెర్ ఇస్ నో లైఫ్. సినిమా ఎంత బాగుండని ఏమన్నా ఉండని. సో ఫస్ట్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. బికాజ్ ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేసే ధైర్యం చేశాను. కొత్త డైరెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ టీమ్. కానీ నేను నాలో ఎక్కడో ఆ కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఎస్ ఐ విల్ డూ. అండ్ మీరందరూ ప్రేక్షకులు అందరూ వచ్చి చూస్తారు అనే ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చేశాను. అందరూ ప్రతి సినిమా కష్టపడతారు. ఈ సినిమాకి నిజంగానే కష్టపడ్డాను. బికాజ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫారెస్ట్లో షూట్ చేయడం, దాంట్లో ఉన్న స్టంట్స్ మీరు ఏవైతే ఇప్పుడు చూస్తున్నారో అవన్నీ నేను డూప్ లేకుండా చేశాను. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు బయటకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులందరూ నాకు చెప్తున్నారు నా పర్ఫార్మెన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్ హార్డ్ వర్క్. అండ్ మా మూవీని మీ ప్రేక్షకులకి మీ దగ్గరికి చేరేలాగా చేసింది మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు. ఆయన ఎంత ఆనెస్ట్గా మూవీని సిన్సియర్గా రెస్పాన్సిబిలిటీ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక మూవీని ఎస్పెషల్లీ ఒక స్మాల్ బడ్జెట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ సింగిల్ క్యారెక్టర్ తోటి ఇలాంటి క్వైట్ అ ట్రికీ సిచ్యువేషన్ ఫిల్మ్ని ఆయన డే 1 మేమందరం యూనిట్ వాళ్ళందరం ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్ నేను ఎంత సబ్జెక్ట్ని నమ్మానో వాళ్ళు నాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఆ డే 1 నుంచి ఉన్న ఆ నమ్మకం ఇప్పటివరకు కంటిన్యూ చేస్తూ ఎక్సలెంట్గా మూవీని ప్రమోట్ చేశారు. ఆయనకి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, హీ విల్ బీ అ వెరీ ఏబుల్ ప్రొడ్యూసర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాజ్ ఒక మూవీని ఆడియన్స్కి ఎస్పెషల్లీ మాసెస్లో రీచ్ అవ్వడానికి పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను సినిమాలు చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి సినిమా ఎస్పెషల్లీ ఫోకస్ అంతా నా మీద ఉంది. పంచమి, ఎస్, అర్చనాస్ ఫిల్మ్. ఎవ్రీవేర్ దే సేయింగ్ ఇట్ ఇస్ అర్చనాస్ ఫిల్మ్. సో ఆ ఫోకస్, ఆ అర్చనాస్ ఫిల్మ్ పంచమి అనేది అందరూ మాసెస్లో కూడా రీచ్ అవ్వడానికి కారణం ఇస్ ద ప్రొడ్యూసర్ హూస్ ప్రమోటెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ సో మచ్ ఆఫ్ సిన్సియారిటీ. ముందుగా ఇంకొక విషయం, ఎంత నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటి అంటే, మన మూవీ పంచమి చిత్రం అనేది ఎక్కువ మాసెస్లో చాలా బాగా వస్తున్నారు ఆడియన్స్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ ఫర్ దాట్. అండ్ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ. మరీ ఈ చిత్రాన్ని మీరు అందరూ వెళ్ళి చూడాలి. మేము చాలా హ్యాపీగా ఉన్నాయి. కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా కన్సిస్టెంట్గా దెర్ ఇస్ అ పాజిటివ్ గ్రోత్ ఇన్ ద కలెక్షన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ మూవీని కూడా చాలా మంచిగా ప్రమోట్ చేశారు. సుజాత గారు మా డైరెక్టర్, ఆవిడ చాలా కష్టపడి ఆవిడ కూడా ధైర్యం చేసి ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి తనని కూడా తను లాంచ్ చేసుకున్నారు. సో ఐ విష్ హర్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హర్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మా మూవీకి ఈ 1 క్యారెక్టర్ది పక్కన పెడితే మాకు బాగా పేరు వచ్చింది, అదర్ దెన్ ద ప్రొడక్షన్ వాల్యూస్, ఈజ్ మా కెమెరా వర్క్ రఘు గారికి. సో చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ కెమెరా వర్క్ని. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ రఘు గారితో నేను చాలా చిత్రాలు పనిచేస్తున్నప్పుడు హీ వాజ్ హ్యాండ్లింగ్ హీ వాజ్ దేర్ వర్కింగ్. అండ్ అలాగే శ్రీకోటి గారు ఆల్సో హ్యాస్ గివెన్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
దట్ అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మూవీ పంచమిని మంచి సక్సెస్ని చేసే ఆ పవర్ అంతా ఆడియన్స్లోనే ఉంది. సో ప్లీజ్ కంటిన్యూ కీప్ వాచింగ్. ఇప్పుడు మీ థియేటర్స్లో నడుస్తుంది సినిమా. ప్లీజ్ వాచ్ పంచమి అండ్ మేక్ ఇట్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఈవెన్ మోర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మా పంచమి సినిమా ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు. నా పేరు రఘు ఆర్ బళ్ళారి అండి. నేను ఈ సినిమాకి కెమెరామెన్గా వర్క్ చేశాను. ఈ సినిమా నాకు మొదటి సినిమా సార్ కెమెరామెన్గా. నేను ఇంతకుముందు జయరామ్ గారి దగ్గర, రసూల్ ఎల్లవర్ గారి దగ్గర ఒక 10 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు పాండురంగడు, కిక్, ఊసరవెల్లి వీటన్నిటికీ సెకండ్ యూనిట్ కెమెరామెన్గా వర్క్ చేశాను. ఈ సినిమా నాకు మొదటి సినిమా. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటి గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే నా మొదటి సినిమా ఒక్క క్యారెక్టర్తో చేయడం అనేది నేను మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నాను. ఒక ఫస్ట్ ఫిలిం సింగిల్ క్యారెక్టర్తో చేయడం అనేది నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. అందులో రిజల్ట్ కూడా వెరీ గుడ్ రిజల్ట్ అండి. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ అంతా మంచి రెస్పాన్స్ ఉంది. అట్లాగే తెలంగాణ కూడా రెండు వైపులా మంచి రెస్పాన్స్ ఉందండి. మంచి ఆదరణతో ముందుకెళ్తా ఉంది సినిమా. ఒక క్యారెక్టర్తో సినిమాని 2 hours నడిపించాలంటే మామూలు విషయం కాదండి. అది డైరెక్టర్ గారు చాలా చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా, పర్ఫెక్ట్గా నాకు ప్రతి షాట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయాలి, ఇలాగుంటుంది, ఇలా చేయండి షాట్, ఇలా కావాలని చెప్పి మరీ నాతో వర్క్ చేయించుకున్నాను. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు రావుపల్లి ప్రసాదరావు అండి. ఈ సినిమాకి నేను ఒక సాంగ్ రాశాను, తేనికైనా తీపి తెలిసిన సాంగ్. సారేం వచ్చి నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ప్రసాద్ గారు మన సినిమాకి ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంది, సుద్దాల అశోక్ గారు మన సినిమాకి పాటలు రాస్తూ ఉన్నారు, మీకు కూడా ఒక అవకాశం అనేది ఇస్తున్నాను, దీన్ని వినియోగించుకొని చక్కగా రాయండి అని చెప్పారు. చక్కగా రాశాను సార్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల్లో. మరి మీరంతా మీడియా సోదరులంతా కూడా మాకు కొంచెం సహకరించి ఈ సినిమాకి మంచి విజయం ఇచ్చారు ప్రేక్షకులు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. ఈరోజు పంచమి రిలీజ్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్క మీడియా రిపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ సక్సెస్ మీట్ పెట్టుకోవడం, ఈ రోజున మహిళా దినోత్సవం రోజున ప్రెస్ మీట్ పెట్టుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మూవీకి ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఆడియన్స్ తమిళ్లో, హిందీలో, కన్నడలో, మలయాళంలో ఇలా ఎక్స్పెరిమెంటల్ మూవీ తీస్తే ఆదరిస్తారనే టాక్ ఉంది. అలా తెలుగు పీపుల్ చూడరు అనేసి చాలామంది అన్నప్పుడు నేను కొంచెం బాధపడి ఉన్నాను. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తారనేది, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎందుకు ఆదరించామనేది ఇప్పుడు నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు ఆదరించారు, నన్ను అప్రిషియేట్ చేశారు. సింగిల్ క్యారెక్టర్తో 2 hours మూవీ నడిపించి రియల్గా మీరు సక్సెస్ అయ్యారని, బాగుంది అనేసి చాలామంది చెప్పారు. ఈరోజు రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా కూడా ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ మూవీ ఈరోజు ఇంకా కొన్ని థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. పెరిగినవి 4, ఇంకా బాగా నడుస్తుందనేసి, మీ ఆదర అభిమానాలు ఉంటాయనేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్రేక్షకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పంచమి సినిమా సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా కృతజ్ఞతలు. ఈ పంచమి సినిమా విజయం సాధిస్తుందని నేను రికార్డింగ్ చేసేటప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్కు రీచ్ అయ్యేలా చేశారు అభిమానులు. అలాగే పంచమి ఒక క్యారెక్టర్తో వస్తుంది, ఇది ఆడుతుందా లేదా అని చాలామంది నర్వస్ అయ్యారు. డిసప్పాయింట్ కాకుండా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ల విషయంలో చాలా కేర్ తీసుకొని, ఇంత చేశాము ఇంకా పబ్లిసిటీ చేయాలి, పబ్లిసిటీకి వెనకాడకుండా మంచి పబ్లిసిటీ ఇచ్చి, మంచి థియేటర్స్ ఇచ్చి, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేలాగా ప్రమోషన్ ఇచ్చారు.
సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సింగిల్ క్యారెక్టర్తో ఏం చేశారు, ఎలా చేశారు చూడాలి అని మాకు అఖండ విజయాన్ని చేకూర్చారు. ఈ సినిమా ప్రతి చోట కలెక్షన్ పరంగా కానీ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌత్ పబ్లిసిటీ ఏపీ ఇటు తెలంగాణ ఎక్కడ చూసినా పంచమి సింగిల్ క్యారెక్టర్తో తీసిన మూవీ చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుంది, విపరీతమైన కాల్స్. సో చాలా హ్యాపీగా ఉన్నాము. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు మన మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. బికాజ్ ఆఫ్ ఈరోజు మీతోటే ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నేను అనుకుంటున్నాను. మంచి పబ్లిసిటీ మాకు ఇచ్చినందుకు. అండ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అందరికీ కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రేక్షకులు మాకు ఇచ్చిన ఈ విజయాన్ని, అంటే ఈ సంతోషాన్ని, ఈరోజు మేము హ్యాపీగా సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ప్రేక్షకులు. ఆ ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారాలు. వారు ఈరోజు ఈ విజయాన్ని ఇవ్వకపోతే డెఫినెట్లీ ప్రెస్ మీట్ ఉండేది కాదు, సక్సెస్ మీట్ ఉండేది కాదు. మేము అంటే సింగిల్ క్యారెక్టర్ సినిమా లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్కరికి చెప్పాను నేను, సింగిల్ క్యారెక్టర్ సినిమా మీద మాకు కొంత హోప్ ఉంది. అంటే మేము డిసప్పాయింట్ అయిన విషయాలు కొన్ని ఉన్నాయి, ద సేమ్ టైం మాకు కూడా ఇంటర్నల్గా చాలా హోప్స్ ఉన్నాయి సినిమా నడుస్తుందని చెప్పేసి. బట్ 50-50 షేర్ రేషియోలో సినిమాని రిలీజ్ చేశాము. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు సహకరించారని చెప్పాను లాస్ట్ టైం కూడా. అదే సహకారం కంటిన్యూ అవుతుంది. వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మా డిస్ట్రిబ్యూటర్లు, ఏరియా వాళ్ళు, సీడెడ్, నైజాం, ఆంధ్ర నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫోన్ చేసి రెగ్యులర్ అప్డేట్ ఇస్తున్నారు. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. వేరే ఇతర ప్రజెంట్ నడుస్తున్న సినిమాలు ఏ ఇతర సినిమాలు లేకుండా కలెక్షన్స్ మన సినిమాకు ఉన్నాయని వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సినిమా, మా పంచమి సినిమాను వాళ్ళు తీసుకోవడం వల్ల డెఫినెట్లీ డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాన్ని సాధిస్తున్నారు. ద సేమ్ టైం మా టీం కూడా అంతా హ్యాపీగా ఉన్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో విజయాన్ని, అంటే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఎంత నామినల్గా ఒక 60% అట్లా ఎక్స్పెక్ట్ చేశాము. బట్ దానికంటే ఎక్కువ ప్రేక్షకులు, మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాకు మంచి విజయాన్ని అందించి మమ్మల్ని సంతోషంగా ఉంచారు. ఇక మీదట మంచి సినిమాలు తీయాలి, ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఈరోజు వరకు 24 క్రాఫ్ట్స్, ప్రతి ఒక్కరికి కూడా నేను పనిచేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. 2 సంవత్సరాల సినిమా, 2 ఇయర్స్ నుంచి పంచమి సినిమా పబ్లిక్లో లైవ్గానే ఉంటుంది. ఈరోజు కూడా మంచి లైవ్గా సినిమా నడుస్తుంది. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేతికి గాజులు తొడిగి చేత కానుళ్ళైపోయామా, వంటింటి కుండేళ్లలాగా 100 ఏళ్ళైనా బతికేద్దామా, ఆడోళ్ళం మన తోడేళ్లతో ఉంటున్నామా, ప్రాణాలే తోడిస్తూ ఉన్న దోరు ముసుకూర్చుందామా.